గత 9 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన కేటాయింపులు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా పట్టణ ప్రాంత పేదలకు 21,32,343, గ్రామీణ ప్రాంత పేదలకు 2,48,682, పట్టణ ప్రాంత పేదలకు 18,645 కోట్ల రూపాయలు. రైతులకు చేయూత. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారులు 60,80,161 మంది. సంపూర్ణ బీమా యోజన వర్తింపు గ్రామాలు 1930. మొదటి కిసాన్ రైలు ద్వారా అనంతపురం న్యూఢిల్లీ 116 సర్వీసులు. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన 1.36+ లక్ష హెక్టార్లకు. సదరన్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ 4,000 మంది రైతులకు శిక్షణ. ఈనాం వసతి 33 వ్యవసాయ మార్కెట్లు. గత ఆర్థిక సంవత్సరంలో రైతులకు రుణాలు 1.75 లక్షల కోట్లు. ఆహార భద్రత. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఏప్రిల్ 2020 నుండి నేటి వరకు 2.68 కోట్ల మందికి ఉచితంగా 28.5 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల పంపిణీ. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 106,528 మంది యువతకు శిక్షణ. 73,925 మందికి ఉపాధి కల్పన. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 55,000 కోట్లు మంజూరు. జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ 4 ఏళ్లలో 1.53 లక్షల కోట్ల రుణాలు. ఆత్మనిర్భర్ భారత్ 2,38,850 ఎంఎస్ఎంఈలకు ఈసీఎల్జీఎస్ కింద 9,250 కోట్ల రూపాయల రుణం. మహిళల కోసం పోషణ అభియాన్ 55,639 అంగన్వాడీ కేంద్రాల్లో 55,230 అంగన్వాడీ వర్కర్ల ద్వారా 27,25,217 మందికి పోషక ఆహారం. ప్రధానమంత్రి మాతృవందన యోజన 14,32,329 మంది మాతృమూర్తులకు 647 కోట్ల రూపాయల మంజూరు. ఉజ్వల గృహాలు 200, స్వదార్ గృహాలు 21. అంగన్వాడీ కేంద్రాల అనుబంధ పోషకాహార కార్యక్రమం 1,081.30 కోట్ల రూపాయలు. ఐసీడీఎస్ 980.67 కోట్లు. వన్ స్టాప్ సెంటర్లు 37,582 మహిళలకు సహాయం. సఖీ నివాస్ పథకం 12 హాస్టల్స్. ప్రధానమంత్రి ఉజ్వల యోజన 5,12,466 మందికి లబ్ధి. సుకన్య సమృద్ధి యోజన పథకం 15,53,821 లబ్ధిదారులు. స్వచ్ఛ భారత్ 6,830 గ్రామాలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా మార్పు. 7,489 గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ. 42,39,300 వ్యక్తిగత మరుగుదొడ్లు. 14,605 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు. జాతీయ రహదారులు 2014 నాటికి 4,193 కిలోమీటర్ల నిడివి. 2022 నాటికి 8,744 కిలోమీటర్లకు పెరిగిన నిడివి. గ్రామీణ రహదారులు 2014 నుండి 2023 ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా 3,273 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం. రాష్ట్ర రహదారులు సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండ్ సేతుబంధన్ పథకం 1,052.35 కోట్ల రూపాయల మంజూరు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు. విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం. విశాఖలో ఐఐఎం, సమీర్, ఈఐసి, కాన్కర్, ఎంఎంఎల్పి, ఐఐపిఈ సంస్థలు. కాకినాడలో ఐఐఎఫ్టి, ఐఐపి, కాన్కర్ సంస్థలు. కాకినాడలో 3,700 కోట్లతో గ్రీన్ఫీల్డ్ పెట్రో కాంప్లెక్స్. కడియం మండలంలో పూలసాగు పరిశోధన సంస్థ ఉప కార్యాలయం. రాజమండ్రిలో సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంతర్వేదిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్. తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి సంస్థ. నిమ్మకూరులో బిఈఎల్ తయారీ కేంద్రం.
నాగాయలంకలో డిఆర్డీఓ మిసైల్ టెస్ట్ ఫెసిలిటీ డెవలప్మెంట్ సెంటర్. సిఐబిఏ, సిఐపిఏటి, సిఎస్టిఎస్, పింగళి వెంకయ్య దూరదర్శన్ కేంద్రం ఎస్పీఏ. మంగళగిరిలో ఎయిమ్స్. ల్యామ్లో ఏఎన్జీఆర్ఏయు. ప్రకాశం కనిగిరిలో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జోన్ మంజూరు. నెల్లూరులో ఐఐటిటిఎం. నెల్లూరులో మిదాని హై అండ్ అల్యూమినియం అలాయ్ ప్రొడక్షన్ ప్లాంట్. చింతలదేవిలో జాతీయ కామధేను బ్రీడింగ్ కేంద్రం. తూపిలిపాలెం గ్రామంలో ఎన్ఐఓటి. కృష్ణపట్నంలో అంతర్జాతీయ లెదర్ కాంప్లెక్స్. తిరుపతిలో ఐఐఎస్ఈఆర్, ఐఐటి, ఐఐటి. దేశంలో మొదటి ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్. చిత్తూరులో ఈఎంసీ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్. కొక్కిరాలకొండలో సాయుధ దళాల శిక్షణ సంస్థ. చిత్తూరులో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జోన్ మంజూరు. పాలసముద్రంలో భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థ క్షిపణి పరికరాల తయారీ కేంద్రం. ఉరవకొండలో నేషనల్ ఏరోనాటికల్ ఓపెన్ టెస్టింగ్ సెంటర్. అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం. హిందూపురంలో ఎన్ఏసిఈఎన్. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కేఐఏ మోటార్స్. కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. కర్నూలులో డిఆర్డీఓ మిసైల్ టెస్టింగ్ ప్రాజెక్ట్. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 5 డెవలప్మెంట్ నోడ్లు మంజూరు. ముద్రా యోజన. 60.82 లక్షల మంది యువతకు 82,017 కోట్ల రూపాయల రుణ సాయం. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ శ్రమ్ 79,54,498 మంది అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రతతో పాటు సంఘటిత రంగ కార్మికులతో సమాన ప్రయోజనాలు. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ 1,70,262 మంది లబ్ధిదారులు. వైద్య రంగం. నేషనల్ హెల్త్ మిషన్ 3,412 కోట్ల రూపాయల మంజూరు. 7 నూతన ఈఎస్ఐ ఆసుపత్రులు, 3 ఈఎస్ఐ ఆసుపత్రుల పునర్నిర్మాణానికి నిధులు. నేషనల్ అర్బన్ మిషన్ దాదాపు 6,000 పోస్టుల భర్తీ. నేషనల్ అర్బన్ మిషన్ 110 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు. వైద్య పరికరాల తయారీ పార్క్. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన. విజయవాడ, అనంతపురం వైద్య కళాశాలల అభివృద్ధికి 240 కోట్ల రూపాయలు. 1000 కోట్ల రూపాయలతో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలకు అనుమతి. మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీలకు 585 కోట్ల మంజూరు. కొత్తగా 3 నర్సింగ్ కాలేజీలు మంజూరు. గ్రామీణ ప్రాంతాలకు త్రాగునీరు. జల్ జీవన్ మిషన్ 35.88 లక్షల మంచినీటి కుళాయి కనెక్షన్లకు 7,750 కోట్ల రూపాయల కేటాయింపు. 2009 నుంచి 2014 886 కోట్ల రూపాయల వార్షిక రైల్వే బడ్జెట్. 2014 నుంచి 2019 2,830 కోట్ల రూపాయలకు పెంపు. రైల్వే బడ్జెట్ 2019-2020 3,885 కోట్లు. 2020-21 4,910 కోట్లు. 2021-22 6,223 కోట్లు. 2022-23 7,023 కోట్లు. 2023-24 8,406 కోట్లు. 350 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు అభివృద్ధి. 639 కిలోమీటర్ల రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు పూర్తి. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ మధ్య, సికింద్రాబాద్ నుండి తిరుపతి మధ్య 2 వందే భారత్ ట్రైన్లు. రాయలసీమ రైల్వే ప్రాజెక్ట్ నంద్యాల, ఎర్రగుంట్లను పూర్తి. భద్రాచలం, కొవ్వూరు, శ్రీకాళహస్తి, నడికుడి, కోటిపల్లి, నర్సాపురం, రాయదుర్గం, రాయచూరు ప్రాజెక్టులకు సహాయం. విమానయాన రంగం. కడప, తిరుపతి విమానాశ్రయాలలో రన్వే విస్తరణ. విజయవాడ విమానాశ్రయంలో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం. వైజాగ్ విమానాశ్రయంలో టెర్మినల్ బిల్డింగ్ విస్తరణ, ఎయిర్ కార్గో టెర్మినల్. రాత్రిపూట ల్యాండింగ్ సౌకర్యంతో రాజమండ్రి విమానాశ్రయం అభివృద్ధి. అత్యవసర రన్వే, ఎమర్జెన్సీ రోడ్ కమ్ రన్వేలు అభివృద్ధి. తిరుపతి, వైజాగ్, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి. కడప, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల అభివృద్ధికి 902.62 కోట్ల రూపాయలు. కర్నూలులో నూతన ఎయిర్పోర్టు నిర్మాణం.
విజయనగరం భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుమతి. విమానాశ్రయం నుండి విశాఖపట్నం వరకు 6 లైన్ల రోడ్ల మంజూరు. ఓడరేవులు, నౌకాశ్రయాలు. సాగరమాల పథకం 2500 కోట్ల రూపాయలతో 14 ప్రాజెక్టులు, 8 ఫిషింగ్ హార్బర్లు మరియు 3 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు. 30 కోట్లతో విశాఖపట్నం పోర్టులో తీర ప్రాంత బెర్త్ నిర్మాణం. 258.30 కోట్లతో పలుచోట్ల ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం. 236 కోట్లతో విశాఖపట్నం, కాకినాడలో మౌలిక సదుపాయాల అభివృద్ధి. 73 కోట్లతో నిర్మిస్తున్న బియ్యపు తిప్ప తీర ప్రాంత బెర్త్కు 36.6 కోట్లు విడుదల. ఒక్కో ప్రాజెక్టుకు 150 కోట్లతో పలుచోట్ల ఫిషింగ్ హార్బర్లు అభివృద్ధి. 44.024 కోట్లతో 3 ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాలు. శ్రీకాకుళం, పలాస, పాలకొండలో 3 మెరైన్ ఆక్వా హబ్ల ఏర్పాట్లు. స్మార్ట్ సిటీస్ పథకం కింద విశాఖపట్నం 2077.23 కోట్ల విలువైన 62 ప్రాజెక్టులు. కాకినాడ 1938.99 కోట్ల విలువైన 99 ప్రాజెక్టులు. తిరుపతి 1695.70 కోట్ల విలువైన 87 ప్రాజెక్టులు. అమరావతి 2046 కోట్ల విలువైన 21 ప్రాజెక్టులు. పట్టణాల అభివృద్ధి కోసం అమృత్. 32 పట్టణాలకు మంచినీటి కనెక్షన్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు. 32 పట్టణాలలో 3334 కోట్లతో అభివృద్ధి పనులు. ఆపరేషన్ గంగా. ఉక్రెయిన్లో చిక్కుకున్న 624 విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తరలింపు. గిరిజనుల కోసం 415 వందన్ వికాస్ కేంద్ర సమూహాల ద్వారా 152 క్లస్టర్ల ఏర్పాటుతో 1,23,258 మందికి లబ్ధి. లంబసింగిలో గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం. 13 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం. కోవిడ్ వ్యాక్సిన్ సహాయం. అన్ని డోసులతో కలిపి 11 కోట్ల వ్యాక్సిన్లు ఉచితంగా అందజేత. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు PMMSY 655.38 కోట్లు మంజూరు. అల్పసంఖ్యాక వర్గాల కోసం 4,93,075 మంది మైనారిటీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ల ద్వారా ఆర్థిక సహాయం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన లబ్ధిదారులు 1,31,17,458 మంది. రూపే కార్డ్స్ తీసుకున్న వారి సంఖ్య 87,55,269 మంది. విద్యుత్ రంగం. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ పథకం 1,882 కోట్లతో 24/7 నాణ్యమైన విద్యుత్ను అందించే వ్యవస్థ ఏర్పాటు. ఉజాలా పథకం 2,20,40,220 LED బల్బులు. సౌభాగ్య పథకం 1.82 లక్షల గృహాలకు విద్యుత్ కనెక్షన్ సౌకర్యాలు. ప్రధానమంత్రి స్వానిధి పథకం ద్వారా 2,59,479 వీధి వ్యాపారులకు 304.8 కోట్ల రుణం మంజూరు. ప్రసాద్ పథకం ద్వారా 27.77 కోట్లతో అమరావతి పట్టణ చారిత్రక, పర్యాటక కేంద్రాలు. 43.08 కోట్లతో శ్రీశైల దేవాలయ అభివృద్ధి. 54.04 కోట్లతో కొనసాగుతున్న సింహాచలం దేవస్థాన అభివృద్ధి. హృదయ్ పథకం ద్వారా అమరావతిలోని బౌద్ధరామం కోసం 32 కోట్లు. కాకినాడలో హ్యాప్ ఐలాండ్, నెల్లూరులో కోస్టల్ టూరిజం కోసం 130 కోట్ల రూపాయలు మంజూరు.